ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక మాట చదువుకుందాము. కీర్తన గ్రంథము 92 కీర్తన 1వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నత నామమును కీర్తించుట మంచిది. చూడు, ఎప్పుడు ఆయన మనం స్తుతించాలి, ఎప్పుడు మనం ఆయన ఆరాధించాలంటే, చూడు, మనము అన్నీ కలుగున్నప్పుడు ఆయన స్తుతించటం కాదు, ఆయన ఆరాధించటం కాదు. అంత సమస్తం మనం కోల్పోయినప్పుడు ఆయన స్తుతించటమే మంచిది. చూడండి, యోబు అన్నీ కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆ సమస్తను కోల్పోయినప్పుడు యోబు ఎవరిని స్తుతించాడు, ఎవరిని ఆరాధించాడు? యెహోవానే. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామముకే స్తుతి కలుగునుగాక అని యోబు దేవుణ్ణి మహిమపరిచాడు. మరి ఈ రోజు దినాన సమస్తం కోల్పోయిన మనం కూడా దేవుణ్ణి స్తుతించుదాం, దేవుణ్ణి ఆరాధించుదాం. ప్రైజ్ ది లార్డ్.